అలాగే చేయూత ద్వారా ఆదుకున్నారు. 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 22 లక్షల ఇల్లు కట్టించారు. ఏ పథకం ప్రవేశపెట్టినా మహిళలే లబ్ధిదారులుగా ఉండేట్టుగా ఆ రోజు జగనన్న ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి ఎంతగానో కృషి చేయడం జరిగింది. ఆస్తి హక్కు తెలుగుదేశం పార్టీ కల్పించింది మహిళల కోసం అని చెప్తున్నారు. కానీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళకి ఆస్తి, ఈ 32 లక్షల ఇళ్ల పట్టాలైనా 22 లక్షల ఇళ్ళైనా మహిళల పేరుగా ఉండేట్టుగా తన రక్త సంబంధం కూడా ఇవ్వని ఆస్తిని జగనన్న ఒక సొంత అన్నలా ఇవ్వడం జరిగింది. అంత గొప్ప పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అసెంబ్లీ వేదికగా విమర్శించడం నిజంగా మహిళలందరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మహిళా సాధికారతకు, మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని మహిళా సాధికారతకు కృషి చేశారు. మహిళల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఆ రోజు 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేయడమే